గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టతను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నందా గురువారం విచారణ చేపట్టారు. ఉదయం 11:45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నందా రాత్రి 11:30 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు, ఉన్నం శ్రవణ్ కుమార్లు వాదనలు వినిపిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపు చర్యలకు చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రతిష్టతను దెబ్బతీయడానికి నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో 5-6 సినిమాలు తీసి వాటితో ఎలాంటి లాభం రాకపోయినా మళ్లీ తీస్తున్నారన్నారు. దీనికి ఒక నేత నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని ఘనంగా చూపడం, చంద్రబాబు ప్రతిష్టతను దెబ్బతీయడమే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో వైసీపీ మంత్రులు వేదికపై కూర్చున్నారని తెలిపారు. రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని నిర్మించి సృజన పేరుతో తమ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో నేరుగా పేర్లు కూడా పెట్టారన్నారు. వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు ప్రాధాన్యం ఉంటుందంటూ సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకొస్తున్నారు. నిర్మాతల తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కేవలం ట్రైలర్ చూసి కోర్టును ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలని కోరడం సరికాదన్నారు. సెన్సార్ బోర్డు తరపున అదనపు ఏజీ పి నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ ఒకసారి బోర్డు సర్టిఫికెట్ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోరన్నారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించగా చైర్మన్ ద్వారా రివిజనల్ కమిటీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాలను తొలగించాలని సూచించిందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రస్తావనను కొన్ని పేపర్లు తొలగించారని పేర్కొంది.